నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. విరువురులో వైభవంగా సీతారామస్వామి ఆలయ మహాకుంభాభిషేకం. పాల్గొన్న మంత్రి ఆనం, ఎమ్మెల్యే సోమిరెడ్డి రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేస్తామని హామీ. సీతారామపురంలో జలధార పనులను ప్రారంభించిన కలెక్టర్ హిమాంశు శుక్లా. సచివాలయంలో వినతులు స్వీకరణ. నెల్లూరులో తగలబడ్డ కారు, మంటల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. హైవేపై ట్రాఫిక్ జామ్. తమిళనాడులో ఎన్నికలు, మద్యం షాపులు బంద్. ఆంధ్ర బాట పట్టిన మందుబాబులు, కిటకిటలాడిన వైన్స్ షాపులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పట్ల గ్రామంలోని శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో 2 రోజులుగా పర్యటిస్తున్నారు. గురువారం ఉదయం ఇప్పట్ల గ్రామానికి చేరుకుని అక్కడ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకున్నారు. పులివెందుల నుంచి ఇప్పట్ల వరకు దారి పొడవున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పాస్ను సందర్శించడంతో పాటు టువాస్ పోర్టు పనితీరును పరిశీలించారు. సింగపూర్లో ఏపీ మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ 3వ రోజు పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా గురువారం పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీను మంత్రుల బృందం సందర్శించింది. ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీని పోర్టు కార్యకలాపాల్లో పిఎస్ఏ వినియోగిస్తుంది. 2040 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద పూర్తిగా ఆటోమేటెడ్ టెర్మినల్ గా అవతరించనున్న సింగపూర్లోని పిఎస్ఏ ఆధ్వర్యంలో టువాస్ పోర్టు నడుస్తుందని ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీయూఏఎస్ పోర్టు పనితీరును కూడా మంత్రులు పరిశీలించారు. పోర్టులో కంటైనర్ల తరలింపునకు డ్రైవర్ లేని ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం, రిమోట్ కంట్రోల్ క్రేన్లను ఆపరేటర్లు నియంత్రించడం, స్మార్ట్ వ్యవస్థల ద్వారా షిప్పింగ్, లాజిస్టిక్స్ లో ఏఐ సాంకేతికతను మంత్రులు అధ్యయనం చేశారు. రాష్ట్రంలోని ఆలయాల పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత కలిగి ప్రతి ఆలయం కూడా ఆధ్యాత్మిక శోభతో పరిడివిల్లేలా ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. విరువురు గ్రామంలోని సీతారామస్వామి ఆలయ మహాకుంభాభిషేక కార్యక్రమానికి ఆయన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరువురు గ్రామంలో శ్రీ సీతారామస్వామి దేవస్థానం మహాకుంభాభిషేక కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. ఈ వేడుకలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు, దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక నేతలు వారికి అపూర్వ స్వాగతం పలికారు. ఆలయ పునర్నిర్మాణం, నూతన విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజ ప్రతిష్ఠ శిలాఫలకాన్ని భక్తుల జయజయ ధ్వానాల మధ్య వారు ప్రారంభించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ విరువురులో పురాతన శ్రీ సీతారామస్వామి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించామని తెలిపారు. దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ నుంచి 40 లక్షల రూపాయలు, దాతలు మరియు ఆలయ కమిటీ సభ్యుల నుంచి 10 లక్షల రూపాయలు సమకూర్చి మొత్తం 50 లక్షలతో పనులు పూర్తి చేశామని చెప్పారు. ఆలయ అంతరాలయం, గర్భగుడి నిర్మాణాలను పూర్తిగా గ్రానైట్తో నిర్మించినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా విరువూరు శ్రీ సీతారామ ఆలయ మహాకుంభాభిషేకం జరగడం ఆనందంగా ఉందన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 5 నుంచి 7 సెంట్లు స్థలం కానీ ఉంటే ఆ ప్రాంతంలో దానికి 20 లక్షల రూపాయలు ఇస్తుంది. 9 నుంచి 12 సెంట్లు ఉన్నటువంటి స్థలం కానీ ఉంటే ఆ ప్రాంతంలో 30 లక్షల రూపాయలు ఇస్తుంది. 15 సెంట్లు పైన స్థలం ఉంటే 40 లక్షల రూపాయలు ఇచ్చి కొత్త ఆలయాన్ని నిర్మాణం చేసి, ఏ ప్రాంతంలో అయితే ఆలయాలు లేవో ఆ ప్రాంతాల్లో, ఆ గ్రామాల్లో, ఆ యొక్క వాడల్లో కొత్త ఆలయాలు నిర్మాణం చేసి ఆ ఆలయాలు కూడా పూజా కైంకర్యాలకి నెలకు 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యాల కింద ఇవ్వడానికి ఇవాళ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మొదలుపెట్టాము కార్యక్రమాలు అనేక దగ్గరలా. మరి ఇవాళ విరువూరు గ్రామంలో సీతారామాంజనేయ స్వామి ఆలయం పునర్నిర్మాణం చేసుకుని గ్రామమే కాదు, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉన్నటువంటి బంధువర్గం,
స్నేహితులు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ వచ్చి ఆ స్వామి యొక్క, అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం ఇక్కడికి ఏ విధంగా వస్తున్నారో ప్రతి గ్రామంలో కూడా అదే భావం రావాలి, అదే దైవ సాన్నిధ్యం రావాలి, ఆధ్యాత్మికత ఈ రాష్ట్రంలో ఉట్టిపడాలనే ఇంత పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంది. వీటన్నిటితో పాటు ఇవాళ అలాగే మన సర్వేపల్లి నియోజకవర్గం పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో 93 ఆలయాలకి ధూపదీప నైవేద్యం 10,000 లెక్కన, ఆ 10,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి పూజారుల బ్యాంక్ అకౌంట్కి పంపిస్తూ ఉంది ఇవాళ మన ప్రభుత్వం. దీనికి అయ్యే ఖర్చు సంవత్సరానికి 1,12,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఆలయాల్లో వైభవం ఉండడానికే ఏర్పాటు చేస్తుంది. అలాగే ఇప్పుడు మన ఆలయం ఏ విధంగా అయితే ఈ సీతారామాంజనేయ స్వామి ఆలయం 50 లక్షలకి 40 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందో, అదేవిధంగా మరొక 7 ఆలయాలకి ఈ CGF ఫండ్ కింద 6,48,00,000 సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే మంజూరు చేశాం. త్వరలోనే శాసనసభ్యులు వారి హస్తాలతో ఆ యొక్క ఆలయాలకి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. వైభవంగా ప్రతిష్ట దేవాలయం ప్రారంభ కార్యక్రమం చేసుకుంటాం. దాంట్లో అన్నని పిలవగానే మినిస్టర్ దేవాదాయ శాఖ మంత్రి గారు గౌరవనీయులు అన్న రామనాయుడు గారు పిలవగానే వచ్చినారు. మేము కూడా ఇష్టపడకపోతున్నాం. ఇలా చెప్పినట్టు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రిగా అన్న రామనాయుడు గారు వచ్చిన తర్వాత పెద్ద చేంజ్. దేవాలయాలకి అంతకుముందు 10 లక్షలు అట్టు ఉండింది. ఈరోజు అన్న చెప్పాడు 5 to 7 సెంట్స్ ఉంటే 20 లక్షలు, 10 సెంట్లు అరౌండ్ 10 సెంట్స్ ఉంటే 30 లక్షలు, 11 సెంట్లు పైన ఉంటే 40 లక్షలు. ఎన్ని టెంపుల్స్ కావాలన్నా శ్రీవాణి ట్రస్ట్ కింద ఇచ్చేదానికి ఒక డెసిషన్ తీసుకుంటాం. 10 లక్షలది మినిమం 10 లక్షలది 20 లక్షలు వేసేస్తాం. కామన్ గుడ్ ఫండ్ మనం 1/3 కడితే 2/3 కలిపి ఇప్పుడు 33 లక్షలు కడితే 67 లక్షలు కలిపి ₹1,00,00,000. ఆ విధంగా అన్లిమిటెడ్గా దేవాలయాలకి వాటికి మళ్ళీ పూజార్లకి 10,000 ఇచ్చే నిర్ణయాలు తీసుకోవటం చాలా పెద్ద మార్పు. దేవాదాయ శాఖలో అన్న వచ్చిన తర్వాత చాలా పెద్ద చేంజ్. దీనివల్ల ఏంటంటే పేదోళ్ళు ఆ చెన్నకేశవం టెంపుల్ అన్నా ఇంకొక టెంపుల్ అన్నా SC ST కాలనీలో మినిమం 20 లక్షలతో ఈరోజు టెంపుల్స్ కట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టకుండా 40 లక్షలకైతే కాంపౌండ్ వాళ్ళతో కూడా వచ్చేస్తారు. ఇక డబ్బులుండే వాళ్ళు ఊర్లో చందాలు వేసుకుంటే కామన్ గుడ్ ఫండ్ కింద వాళ్ళు ఇచ్చిన ఒక భాగం వాళ్ళు ఇస్తే 2 కలిపేసి ఇస్తుంది. అన్లిమిటెడ్గా శాంక్షన్ చేయించుకునే పరిస్థితి ఫస్ట్ టైం నేను చూస్తున్నా. అంటే చెప్పినట్టు ఈ 4 డికేడ్స్లో ఇంత పెద్ద చేంజ్ దేవాదాయ శాఖలో అంతకుముందు మేము ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు విరువురు గ్రామ పెద్దలందరూ కలిసి అందరూ వాళ్ళు చెప్పారు SC కాలనీ, ST కాలనీ, OCలు, BCలు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేసుకోవటం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి అన్నగారు ఇక్కడికి వచ్చినందుకు ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలును పరిశీలించేందుకు పల్లెవీక్షణం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. సీతారామపురం మండలం మారంరెడ్డిపల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి జలధార పనులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కూలీలతో కలిసి కొద్దిసేపు పనులు చేసి మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మారంరెడ్డిపల్లిలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పర్యటించారు. పోలాయకుంట చెరువు వద్ద 100 రోజుల కార్యాచరణలో భాగంగా జలధార పనులను ఆయన ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి చెరువు పూడికతీత పనులను లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్ స్థానికులతో ముఖాముఖి నిర్వహించి నీటి లభ్యత, సాగునీటి సమస్యలపై ఆరా తీశారు. పూడిక తీసిన మట్టి వినియోగం, తరలింపు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆర్డీఓ పావని, జెడ్పీసీఓ శ్రీధర్ రెడ్డి, డోమాపీడి గంగా భవాని, ఎంపీడీఓ శివప్రసాద్, సాగునీటి సంఘాల నాయకులు పాల్గొన్నారు. మనం 200 ఫీట్ అంతే ఉంటాయి సార్. ఎందుకంటే ప్రతి హ్యాండ్ పంపులో మాక్సిమం ఆఫ్ 10 పైప్స్ దించగలం. రీఛార్జ్ స్ట్రక్చర్ ఎంఐ ట్యాంక్ మొన్నటిదాకా ఫుల్గా ఉన్నప్పుడు బాగా పనిచేసింది.
ఇప్పుడు ఎంఐ ట్యాంక్ సంబంధం లేకుండా ఎలా చేయాలి? సంబంధం లేకుండా సార్ చిన్న సబ్మిషన్ సార్. చెక్ డ్యామ్ అనేది ఎంఐ ట్యాంక్కి యువతల మనం గంధంవారిపల్లిలో జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జరుగుతున్న SCTPC ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలను SP డాక్టర్ అజుతా వేజన్ల పరిశీలించారు. పారదర్శకంగా నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించిన SP సంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ ఫస్ట్ సెమిస్టర్ 2026 పరీక్షలు జరుగుతున్నాయి. వివిధ జిల్లాల నుండి శిక్షణ పొందుతున్న మొత్తం 177 మంది ట్రైనీలు ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా SP డాక్టర్ అజితా వేజండ్ల ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును సమగ్రంగా పరిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించిన SP సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ట్రైనీలు ఉత్తమ శిక్షణ పొందేందుకు అవసరమైన సదుపాయాలు, పరిశుభ్రత, ఆహార నాణ్యత, వసతి, భద్రత అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు క్రమశిక్షణను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. SP వెంట DTC DSP గిరిధర్, CA నాగేశ్వరమ్మ, RA DTC శ్రీనివాసులరెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి రిహాన్ ఖాన్ భౌతిక కాయాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. చిన్నారి మరణ వార్త విన్న ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. బాధిత కుటుంబాన్ని తాను అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని మసీదు వీధికి చెందిన పఠాన్ జబీవుల్లా ఖాన్ కుమారుడు 5 ఏళ్ల రెహాన్ ఖాన్ చికిత్స కోసం వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి కోవూరులోని వారి నివాసానికి వెళ్లి చిన్నారి రెహాన్ ఖాన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. జబీవుల్లా ఖాన్ కుమారుడు రెహాన్ ఖాన్ గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. స్పందించిన ఎమ్మెల్యే మానవత్వంతో చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి అధికారులతో మాట్లాడి తక్షణమే 3 లక్షల రూపాయల LOC మంజూరు చేయించి జబీవుల్లా కుటుంబానికి అండగా నిలిచారు. అయితే చికిత్స నిమిత్తం ఆటోలో ఆస్పత్రికి వెళ్తుండగా ఊహించని విధంగా రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి రెహాన్ ఖాన్ తీవ్రంగా మృతి చెందాడు. అదే ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన తండ్రి జబీవుల్లా ఖాన్ ప్రస్తుతం చెన్నైలోని ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. చిన్నారి మరణ వార్త విన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. చిన్నారి రెహాన్ను కాపాడుకోవాలని అన్ని ప్రయత్నాలు చేశాం కానీ ఇలాంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని ప్రశాంతరెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, జబీవుల్లా ఖాన్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడమే కాకుండా భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులతో పాటు పలువురు మైనారిటీ నాయకులు కూడా పాల్గొన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కారు దగ్ధమైన ఘటన నెల్లూరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో హైవేపై కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు నేషనల్ హైవే పెన్నా బ్రిడ్జి వద్ద కారు దగ్ధమైంది. కారులో నుండి పొగలు వస్తుండటంతో డ్రైవర్ అప్రమత్తమై కారులో ఉన్న వారిని హెచ్చరించి దింపివేయడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపు చేసింది. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో బ్రిడ్జిపై కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మందు షాపులు బంద్ అయ్యాయి. దీంతో మందుబాబులు ఆంధ్ర బాట పట్టారు. ఆంధ్ర బోర్డర్లోని వైన్ షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి. తిరుపతి జిల్లా సూలూరుపేటలో భారీగా తమిళ తంబీలు ట్రైన్లో, బస్సుల్లో సూలూరుపేటకి చేరుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే తమిళనాడులో గురువారం ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ వైన్ షాపులు మూసివేయడంతో తమిళనాడు సరిహద్దుకు దగ్గర ఉన్న ఆంధ్రాలోని సూలూరుపేటకి మద్యం ప్రియులు వలసబాట పడ్డారు. వైన్ షాపుల ముందు క్యూలు కడుతున్నారు. ఎక్కువగా తమిళవారు రావడంతో ప్రజల్లో కూడా కొంత భయం పట్టుకుంది. నేరాలు, దొంగతనాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాగే పట్టణ పోలీసులు కొద్దిగా వారిపై నిఘా పెట్టాలని కోరుకుంటున్నారు. మత్స్యకారుల పట్ల ప్రభుత్వాలకు చిన్నచూపు తగదని మత్స్యకార కాపులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉలవపాడు మండలం పెద్ద పట్టపుపాలెంలో జరిగిన భారీ సభలో వారు మాట్లాడారు. తమిళ, పాండిచ్చేరి బోట్లు ఆంధ్ర సరిహద్దు దాటి రాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం పెద్దపట్టపాలెంలో మత్స్యకారుల భారీ సమావేశం జరిగింది. తిరుపతి, నెల్లూరు,
ప్రకాశం, బాపట్ల జిల్లాల 164 గ్రామాల మత్స్యకారులు, గ్రామ కాపులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద నుంచి తమిళనాడు బోట్లు తప్పించిన వ్యవహారంపై మరోమారు చర్చించారు. తమిళ, పాండిచ్చేరి బోట్లు ఆంధ్ర సరిహద్దు దాటి రాకుండా చూడాలని ప్రధాన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకార కాపులు మాట్లాడారు. మత్స్యకారులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. పట్టపు కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని, పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, 75% సబ్సిడీతో పడవలు, వలలు, ఇంజన్లను అందించాలని కోరారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మత్స్యకారుడికి 20,000 వేట నిషేధ పరిహారం రేషన్ కార్డుకు సంబంధం లేకుండా అందించాలని డిమాండ్ చేశారు. మెరైన్ పోలీస్ సమీప పోర్టుల్లో మత్స్యకార యువతకు ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 164 గ్రామాలు పోరాడుతూ ఉన్నాం. ఒక్క గవర్నమెంట్ మమ్మల్ని కొంచెం కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆ కడలూరు బోర్డులు మా ఏరియాకి వస్తే మేము ధర్నాలు చేయడానికి సిద్ధమే. మాకు మట్టుగా అది వద్దు. నెల్లూరు విశ్వసాయి స్కూల్స్ ఆధ్వర్యంలో ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 600 మంది విద్యార్థులు, టీచర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు విశ్వసాయి స్కూల్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాగుంట లేఅవుట్లో ఉన్న డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి, చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా ఉన్న విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ర్యాలీలో 600 మంది విద్యార్థులు, టీచర్లు పాల్గొన్నారు. ఈ ర్యాలీ నెల్లూరు మాగుంట లేఅవుట్ నుండి అన్నమయ్య కూడలి వరకు సాగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కృష్ణమోహన్, శివసంకేత్, ప్రిన్సిపల్ రఘురాం, రమ్యలీల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్కూల్ అధ్యాపకేతర బృందం, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మర్రి కృష్ణారెడ్డి రచించిన ఉద్గ్రంథమైన దివ్య వేదవాణిని ఈ ర్యాలీలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రఘురాం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని, తద్వారా మానసిక ఆనందాన్ని పెంపొందాలని తెలిపారు. సో ఈ పాఠశాల నందు విద్యతో పాటుగా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలను పిల్లలకు అందజేస్తూ ఒక రౌండెడ్ పర్సనాలిటీ చక్కగా తయారు చేయాలనేదే మా యాజమాన్యము యొక్క ఉద్దేశము. ఆ విధంగానే ఈరోజు చిల్డ్రన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు, మాగుంట స్కూల్ లేఅవుట్లో ఉన్నటువంటి విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే పాఠశాల నందు కూడా మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు స్కూలు చివరి దినము, రేపు లాస్ట్ వర్కింగ్ డే, ప్రోగ్రెస్ కార్డ్స్ అవన్నీ అందజేసి తిరిగి సమ్మర్ క్యాంప్ని కూడా 27వ తేదీ నుంచే పిల్లల్ని ఒక 2-3 గంటల సేపు ఇక్కడ ఉండేటట్టుగా ఆర్చరీ, అదేవిధంగా సింగింగ్, డాన్సు, డిఫరెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఆ విధంగా 26-27 సంవత్సరంలో ఇంకా సరికొత్త పిల్లలకి బాగా ఉపయోగపడే కార్యక్రమాలతో ముందుకెళ్తానని తెలియజేసుకుంటాం. తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో భగవద్ రామానుజుల 1009వ అవతారోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ రంగనాథ స్వామి వారికి పుష్ప పల్లకి వైభవంగా నిర్వహించారు. నెల్లూరు రంగనాయకులపేటలో వెలిసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో భగవద్ రామానుజుల 1009వ అవతారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ రంగనాథ స్వామి వారికి పుష్ప పల్లకి కన్నుల పండుగగా జరిగింది. భగవద్ రామానుజుల వారికి పుష్పాలంకరణ నేత్రనందంగా సాగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, బ్యాండు వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. భక్తులు పాల్గొని అవతారోత్సవాలను తిలకించి తరించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు పర్యవేక్షించారు. నెల్లూరు పట్టణంలో పెన్నా నది తీరాన రంగనాయకులపేట ప్రాంతంలో వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో ఈరోజు శ్రీ భగవద్ రామానుజుల వారి 1009వ అవతారోత్సవాల సందర్భంగా పుష్ప పల్లకి మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. అందుకు కొత్తగా ఏర్పడిన కార్యవర్గంలో చైర్మన్ గారు వెంకారెడ్డి గారు, ఇతర సభ్యులందరూ కూడా ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా గట్టిగా కూడా కృషి చేసుకొని ఈ పల్లకి ఉత్సవాన్ని కూడా జయప్రదం చేయాలని అనుకున్న వారందరికీ కూడా ఆ భగవంతుడు రంగనాథ స్వామి వారికి ఆశీస్సులు కూడా ఇవ్వాలని కోరుకుంటూ మా మనవడు సుబ్రహ్మరెడ్డి గారు, మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఉండటం, మా కుటుంబ సభ్యులందరూ కూడా, మాగుంట కుటుంబ సభ్యులందరూ కూడా ఇందులో పాల్గొనటం అనేది ఎంతో సంతోషంగా భావిస్తూ ఆ భగవంతుడు చల్లగా రంగనాథ స్వామి ఉత్సవం అంటేనే రంగనాయకులపేటలో ఉన్న భక్తులందరికీ కూడా ఇది ఒక పండుగ వాతావరణం. ఎప్పుడు కూడా వారి వారి సొంత ఇంటిలో ఒక శుభ కార్యక్రమాన్ని జరుపుకున్నట్టుగానే ఈ కార్యక్రమంలో కూడా పాలు పంచుకోవటం ఎంతో సంతోషమైన విషయం. ఆలయాల పునర్నిర్మాణాలతో ఆధ్యాత్మిక భావం పెరుగుతోందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరులోని కోదండరామస్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని చెప్పారు. తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ శంకుస్థాపన మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సోమిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ దేవాలయాల నిర్మాణం వల్ల గ్రామాల్లో ప్రశాంతత, ఆధ్యాత్మిక భావం పెంపొందుతాయని అన్నారు. గ్రామస్తులందరూ ఐకమత్యంతో ఈ ఆలయ నిర్మాణాన్ని తలపెట్టడం అభినందనీయమని, భవిష్యత్తులో ఈ ఆలయం భక్తులతో కలకలలాడాలని ఆయన ఆకాంక్షించారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని, ఒకవైపు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూనే మరోవైపు మన ధర్మం, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఈదూరు రామ్మోహన్ నాయుడు, బొమ్మి సురేంద్ర, సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సురేష్ రెడ్డి, కోడూరు శ్రీనివాసరెడ్డి, కొనతం రఘుబాబు, మన్యం జితేంద్రగౌడ్, అల్తాఫ్, ముత్యాల శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తోటపల్లి గ్రామంలో కోటి రూపాయలతో శ్రీ 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 కోదండరామస్వామి దేవస్థానం శంకుస్థాపన జరిగింది. దీనికి చలమయ్య గారు, కృష్ణయ్య గారు వీళ్ళ తాత ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మాణం చేశారు. ఈరోజు వాళ్ళే ధర్మకర్తలుగా ఉన్నారు. ఇప్పుడు గ్రామస్తులందరూ కలిసి 33 లక్షల చిల్లర వాళ్ళు పోగు చేసుకున్నారు దేవస్థానం కోసం. దానికి 2 times 66 లక్షల చిల్లర కామన్ గుడ్ ఫండ్ ఇచ్చి ₹1 కోటి ఈరోజు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దేవస్థానాల విషయంలో రాజీ పడకూడదన్నాడు. మ్యాక్సిమం దేవస్థానాలు 5,000 చిల్లర దేవస్థానాలు శాంక్షన్ చేయాలని, ఈ 2 సంవత్సరాల్లో కట్టించాలని నిర్ణయం తీసుకున్నారు. అది కాకుండా కామన్ గుడ్ ఫండ్ ఇదనమాట, ఎవరైనా భక్తులు కొంత నిధిని పోగు చేసుకుంటే వాళ్ళు ₹10 పోగు చేసుకుంటే ₹20 కలిపి ₹30 ఇచ్చే స్కీము ఈరోజు ఈ దేవస్థానం శంకుస్థాపన చేసుకున్నాం ₹1 కోటితో. అక్కడ కూడా ఇంచుమించు 40 లక్షలు 50 లక్షలు ఇప్పుడు ఇరువురులో కామన్ గుడ్ ఫండ్ కింద వచ్చింది. మళ్ళీ ఆ గ్రామస్తులందరూ పోగు చేసుకుని భారీగా నిర్మాణం చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైనది. రెండోది, ఆ దేవస్థానంలో బ్రాహ్మణే ఉండబడలే పూజారిగా. ఒక హరిజన వాడలో, ఒక గిరిజన వాడలో, ఒక బీసీ కాలనీలో వాళ్ళే పోయి హారతులు ఇచ్చి పూజ చేసుకుంటే వాళ్ళకి ₹10,000 ఆనరోరియం ఇచ్చేటట్టుగా కూడా నిర్ణయించారు. ₹10,000 ఎంతమంది ఎన్ని దేవాలయాలు ఉంటే వాళ్ళకి 10,000 ఇచ్చేదానికి కూడా నిర్ణయం చేసుకున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు శ్రీరామచంద్రుడి ఆశీర్వాదాలు వాళ్ళ కుటుంబానికి, ఈ గ్రామ ప్రజలందరికీ, మా ఈ జిల్లాకి, నియోజకవర్గం అందరికీ రాముల వారు ఈ కూటమి ప్రభుత్వానికి ఆశీర్వాదాలు ఉండాలా. ప్రధానంగా స్వామిని కోరుకునేది పేదరికం తగ్గాల. గిరిజనులు, హరిజనులు, అందులో గిరిజనులు వాళ్ళల్లో పేదరికం తగ్గాల. అది నేను కోరుకునే ఇది. నిన్న కూడా ఈఓఏలు అందరినీ రమ్మన్నాం. 5 మండలాలు 15,000 లెక్కన మొబైల్ ఫోన్లు ఇచ్చాం. ఓసీలు ఎత్తమంటే కొద్దిమంది చేతులు ఎత్తారు, బీసీలు ఎత్తంటే మరికొంతమంది చేతులు ఎత్తారు, ఎస్సీలు బాగా ఎత్తారు. గిరిజనులు ఎవరైనా ఎత్తమంటే ఒక్కరు కూడా లేరు. అట్లుంది గిరిజనుల పరిస్థితి. ఆ శ్రీరామచంద్రుడి ఆశీర్వాదాలు వాళ్ళకు కూడా ఉండాలా. అత్యంత పేదరికంలో మగ్గిపోయే గిరిజనులు కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటుండా. మరొకసారి ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళకున్న ఆలోచన, ఈరోజు గ్రామ నాయకులు అందరూ కలిసి, రాము కానీ నాయకులందరూ కలిసి పోగేసుకొని దీన్ని నిర్మాణం చేసే కార్యక్రమం చేయడం నిజంగా చాలా సంతోషం. సంఘంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహోత్సవానికి 13 మంది పీఠాధిపతులు, స్వామీజీలు, హైందవ ధర్మచార్యులు విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. నెల్లూరు జిల్లా సంఘంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి మహోత్సవాలు
పీఠాధిపతి శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శంకరాచార్యుల విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామీజీలు శివాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతులు, సాధువులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు ఆధ్యాత్మిక ఉపన్యాసం చేశారు. ఈ మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి సుమారు 13 మంది పీఠాధిపతులు, స్వామీజీలు, హైందవ ధర్మాచార్యులు హాజరయ్యారు. చిట్టేపల్లి రామాలయం 12 ఏళ్ల సేవా పరంపరను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహాకుంభాభిషేకం వేడుకలను అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గ్రామస్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చిట్టేపల్లి గ్రామంలో నిర్మించిన రామాలయం 12 సంవత్సరాల సేవా పరంపరను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న మహాకుంభాభిషేకం కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయి భక్తుల సందడి నెలకొంది. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు ఉదయం చండీ యాగాన్ని వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకులు పవిత్ర హోమగుండంలో ఆహుతులు సమర్పిస్తూ దేవతల అనుగ్రహం కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై యాగాన్ని దర్శించుకున్నారు. సీతారామ లక్ష్మణులకు పవిత్ర అభిషేకాలు, తరువాత సీతారామ లక్ష్మణుల మూల విరాట్టులకు పాలు, పన్నీరు, తేనె, చందనం వంటి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్లింది. పూలతో నిండిన ఆలయ ప్రాంగణం భక్తులను ఆకట్టుకుంది. ఈ దృశ్యం చూడటానికి గ్రామస్తులు, పరిసర ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. మహాకుంభాభిషేకం వేడుకల సందర్భంగా చిట్టేపల్లి గ్రామంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలందరూ కలిసి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ వేడుకలు గ్రామ ఐక్యతకు, భక్తి భావానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. పూజా సమయే పశ్చిమద్వారే సామవేద ప్రియ సామవేద సేవామవధారయా ఆహవన్నం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విరువురులో వైభవంగా సీతారామస్వామి ఆలయ మహాకుంభాభిషేకం. పాల్గొన్న మంత్రి ఆనం, ఎమ్మెల్యే సోమిరెడ్డి. రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేస్తామని హామీ. సీతారామపురంలో జలధార పనులను ప్రారంభించిన కలెక్టర్ హిమాంశు శుక్లా. సచివాలయంలో వినతులు స్వీకరణ. నెల్లూరులో తగలబడ్డ కారు, మంటల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. హైవేపై ట్రాఫిక్ జామ్. తమిళనాడులో ఎన్నికలు, మద్యం షాపులు బంద్. ఆంధ్ర బాట పట్టిన మందుబాబులు, కిటకిటలాడిన వైన్స్ షాపులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.